లక్ష్మీ ప్రాప్తికై ఆదాయం కొద్దే సంపాదిస్తున్నాం కానీ ఖర్చులు బాగా ఉంటున్నాయి, అప్పులు అయిపోతున్నాము, అప్పులు పాలవుతున్నాము అనుకునేటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఇక్కడ శక్తి పంచాయతనంలో అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కూడా ఆరాధన చేస్తాం. దానికి శ్రీ సూక్తము సంపుటీకరణంతో, కమలాత్మక సంపుటీకరణంతో శ్రీ సూక్త పారాయణ లక్ష్మీ హోమం జరుగుతుంది. దాంట్లో కూడా పాల్గొన్నట్లయితే వారికి అలక్ష్మీ పరిహారం అంటే డబ్బులు లేనటువంటి దోషాలన్నీ కూడా పోయి లక్ష్మీ అనుగ్రహం కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా వీరి యొక్క ఐశ్వర్యం అభివృద్ధి కలుగుతుంది. అలాగే విష్ణువు యొక్క ప్రోక్తంగా సాంసారిక జీవితాల్లో భార్యాభర్తలకి చిన్న చిన్న దాంపత్య దోషాలంటే చిన్నగా పోట్లాడుకోవడాలు ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటిలన్నింటికి కూడా విష్ణు ప్రోక్తంగా జరుగుతూ ఉంటుంది. ఆ విష్ణువు యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో ఉండేటువంటి అన్యోన్యత కలహాలు పోయి ఆ యొక్క అన్యోన్య దాంపత్యం అనేది ఏర్పడుతుంది తల్లి. అలాగే ఇక గ్రహాల దగ్గరికి వచ్చేసరికి చాలామందికి ఇప్పుడు ఏంటంటే కుంభరాశి మొదలుకొని కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరు ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉండేటువంటి శని బాధ పడుతూ ఉన్నారు. ఆ యొక్క శని భగవానుడు అనుగ్రహం కలగడం కోసం ఈ యొక్క గ్రహారాధన ఏవైతే గ్రహాలు ఉన్నాయో రవి దగ్గర నుంచి అంటే సూర్యగ్రహం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు ఈ యొక్క 9 గ్రహాలు కూడా ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్కలా వారి యొక్క స్థితులు ఉంటాయి. దాని యొక్క ప్రభావాలు కూడా అలాగే ఉంటాయి. ఒకరి జాతకంలో శని భగవానుడు చాలా అద్భుతంగా ఉంటాడు, ఒకరి జాతకంలో శుక్ర భగవానుడు బాగోడు. సో ఏంటంటే ఎవరి గ్రహాలు బాగోని ప్రస్తుత కాలమానంలో అందరికీ కూడా జ్యోతిష శాస్త్రం పైన కొద్దిగా అవగాహన కలుగుతోంది. సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా ఉండేటువంటి బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం దగ్గర కానివ్వండి, చాలామందికి అవగాహన ఉంటుంది. అందరూ కూడా మామూలుగా బయట పూజలు చేయించుకోవడానికి కొంత వ్యయప్రయాసాలు ఉన్నాయి. అటువంటి వారు వ్యయప్రయాసాలకి ఖర్చు పెట్టలేని వారు ఇక్కడికి వచ్చినట్లయితే సామూహికంగా 9 గ్రహాలకి కూడా జపాలు జరుగుతాయి. ప్రతిరోజు ఏ గ్రహానికి ఆ గ్రహానికి హోమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వారు పాల్గొనవచ్చు. అంటే బయట బాగా ఎక్కువ ధన రూపేణ ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్ది దానితో ద్రవ్యాలతో ఆ ఉండేటువంటి హోమంకి సంబంధించిన ద్రవ్యాలతోనే నడిచిపోతుంది. కాబట్టి అటువంటి వారు కూడా సంప్రదించవచ్చు. ఎవరైతే పిల్లలు పుట్టిన తర్వాత గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు అంటారు. అంటే 27 నక్షత్రాల్లో ఒక 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉన్నాయండి. అందులో భరణీ నక్షత్రము, కృత్తికా నక్షత్రము, రోహిణీ నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మూలా నక్షత్రము, అలాగే జ్యేష్ఠ నక్షత్రము, ఇలా 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉన్నాయి. విడిగా మనం శాంతి చేసుకోవాలి అంటే చాలా వ్యయప్రయాసాలు ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చినట్లయితే నక్షత్ర శాంతి కూడా ఇక్కడ చేసుకోవచ్చు.